అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. లైవ్‌లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వాలి గారు. రజనీ గారు, సిట్ అధికారుల ముందు మద్యం స్కామ్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన రెండోసారి విచారణకు వస్తా ఉన్నారు. మొదటిసారి మొత్తం రాజకసిరెడ్డే అని చెప్పాడు, మనకు గుర్తుంది. ఇప్పుడు ఈసారి విచారణకి వెళ్ళినప్పుడు పేరు మార్చేస్తాడా? అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పేయబోతున్నాడా? ఏం బాంబు పేలుస్తాడని చెప్పి ఒక టెన్షన్ పట్టుకుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఏం చెప్తారు మేడం? ఎట్లా ఉండబోతుంది రేపటి ఇన్వెస్టిగేషన్? వాలి గారు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు చెప్పింది రాసుకోవడానికి, లేకపోతే రాసుకునే వాళ్ళేమి సిట్ వాళ్ళేమి రైటర్లు కాదు, చెప్పేవాడేమి పవన్ కళ్యాణ్ కాదు, రాసుకోరా సాంబా అనగానే రాసేసుకోవడానికి పరిగెట్టుకుంటే ఇదేదో వకీల్ సాబ్ లో సినిమా లాగా, లేకపోతే అదేంటి గబ్బర్ సింగ్ లో అనుకుంటా కదా, సాంబా రాసుకో సాంబా అంటాడు చూడండి. అట్లా సాయన్న చెప్పిన అన్ని రాసుకుంటా పోతే మళ్ళా చిత్రం 2, చిత్రం 3, చిత్రం 4 అవుతాయి. సో సాయన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దస్తగిరి లొంగిపోయినాడు, అప్పులోలుగా మారిపోయినాడు అని మీరు అనుకుంటే దస్తగిరికి మీకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దస్తగిరి లొంగిపోయినప్పుడు దస్తగిరి ఈ రోజుకి రోడ్ల మీద తిరిగేస్తున్నాడు, శిక్షలు ఏం లేవు, మేము ఎందరో మంది జైలుకి వెళ్ళినామని అనుకుంటే దస్తగిరి చేసే పనే అది, పేమెంట్ తీసుకోవడం వేసేయడం. ఇప్పుడు కోళ్ళు మేకల్ని నరికే వాళ్ళకి, మనుషుల్ని నరికే వాళ్ళకి ఎవరు వృత్తి వాళ్ళకి అట్లా. అతనికి కోణం లేదు, కక్ష సాధింపు లేదు. మీరు ₹1 పేమెంట్ ఇస్తానన్నారు, పాపం చంపేశాడు. ఎలా చంపాడు? అతనే ఉన్నాడా? అతన్ని చంపాడని బయటకు వస్తుంది. మరి ఎవరెవరు చంపారు, ఎవరెవరు చంపన్నారు, స్క్రీన్ లో ఎవరెవరు ఉన్నారు? సీసీ కెమెరా లేని ఇల్లు అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా. ఎందుకంటే చిన్న చిన్న అపార్ట్మెంట్లకి, చిన్న చిన్న బ్యూటీ పార్లర్లకి, చిల్లర కొట్లకే సీసీ కెమెరా పెట్టుకుంటే, అంత పెద్ద ఇంటికి సీసీ కెమెరా పెట్టలేదు. ఓకే డన్, పెట్టుకోలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేక. కానీ చుట్టుపక్కల ఏ ఇంట్లో సీసీ కెమెరాలు లేవా? అంటే ఆ టైం నుంచి ఏ వెహికల్ ఎటు నుంచి పోవాలో. అసలు ఆ పులివెందులు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, అంటే లోపలికి ఇంటికి వెళ్ళాను. ఆ సంద అంతా నేను క్రాస్ చేసుకుంటే, క్రాస్ ఎగ్జామినేషన్ లో నాకు అనిపించింది, ఇలా వచ్చాడు, ఇటు గాని రావాలి కదా, అటువైపు 2 కెమెరాలు, ఇటువైపు 4 కెమెరాలు, ఇటువైపు 8 కెమెరాలు, అన్ని బానే ఉన్నాయి. అవన్నీ ఎందుకు దీలా 3 హుటాహుటిన వెళ్ళిపోతున్నది ఉంటది కదా. సాయన్న బాగా నాకు గుర్తు ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో గుండెపోటు కాదు, గొడ్డలపోటు కాదు, గుండెపోటు, చాలా దుర్మరణం, చాలా బాధిస్తున్నాను, చాలా శోకిస్తున్నాను, అనివార్య మగు ఈ విషయాల గురించి శోకింపదగదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అంటూ ఒక మంచి భగవద్గీత శ్లోకాన్ని ఇచ్చినాడు సాయన్న. సాయన్న A2, జగనన్న A1. ఇది ఎప్పటికీ మార్పు లేదు. సిబిఐ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి, ఎన్నో వాయిదాల నుంచి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో 30 ఏళ్ల పాటు చెవిరెడ్డి గారి దగ్గరే పనిచేస్తున్నాడు. అతని పేరు మదన్ రెడ్డి. ఏదో కానిస్టేబుల్ సంబంధించిన డ్యూటీలు, అది వదిలేసి ఇక్కడే చేస్తున్నాడు అనుకుంటా, గన్మెన్ గా ఆయన. సరే, అతన్ని పట్టుకొని వెళ్ళారు సార్. పట్టుకొని వెళ్తే చెవిరెడ్డి గారికి సంబంధించిన చాలా విషయాలు, చెవిరెడ్డి గారు చేస్తున్న ప్రయాణాలు, అంతిమ అడ్రస్, ఏ అడ్రస్ లోకి ఆయన వెళ్తున్నారు, అంటే అంతిమ లక్ష్యం, గమ్యం లాగా. అంటే బయలుదేరే చిత్తూరు నుంచి, కానీ ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరులో ఏ ప్లేస్ కి వెళ్తున్నారు, కర్ణాటకలో ఏ ప్లేస్ కి వెళ్తున్నారు, దక్షిణాఫ్రికాకి ఇన్సేల్ వెళ్ళారు. ఆ అబ్బాయి గారి ఫ్రెండ్స్, అంటే చెవిరెడ్డి గారి అబ్బాయి గారి ఫ్రెండ్స్, కోళ్ళ గారి ఫ్రెండ్స్, ఐఐటిలో ఎంతమంది ఉన్నారు, ఐఐటి నుంచి అదేంటది స్టార్టప్ కంపెనీల పేరుతో విదేశాల నుంచి కంపెనీలు వీళ్ళకి ఎందుకు స్పాన్సర్షిప్ చేశారు, వీళ్ళ ఆ కంపెనీలు విదేశాల్లో ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ కూడా వన్ బై వన్ వెలుగులోకి వస్తాయండి. కాకపోతే చెవిరెడ్డి బాగా ఇరికిచ్చేసినాడు సాయన్నని. ఈసారి సాయన్న వచ్చి వాళ్ళదే తప్పు, వీళ్ళదే తప్పు అంటే తమరేం చేస్తున్నారు? చిత్రగుప్తుడిలాగా చెప్పి నీ రాసుకుంటున్నారా? ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, చార్టెడ్ అకౌంటెంట్ చదువు ఆయన చదివిన టయానికి చాలా కాంప్లికేటెడ్ ఎడ్యుకేషన్ అండి అది. అంటే 10 సబ్జెక్టులు ఉంటాయి, ఓడిపోతే అన్ని రాయాలి, అట్లా ఉంటది. ఆ టైంలో గారు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయారు. ఆ టైంలో సాయన్న పాపం ఫ్రెండ్స్ అందరూ చార్టెడ్ అకౌంటెంట్ విదేశాలకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. సో
అంటే ఈయన రాజకీయంలోకి వచ్చాక కూడా ఎన్నో డబ్బులు అట్లా ఫ్రెండ్స్ అని కంపెనీలని అట్లా అట్లా పంపించాడు. మొన్న ఈ మధ్య ఎలక్షన్ కూడా ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లను కలిసిన దాఖలాలు మీకు గుర్తున్నాయా వలి గారు? అవును మేడం. అదే బానే ఉన్నారే, సడన్ గా ఎందుకు ఇలా గొడవ అయింది వీళ్ళిద్దరి మధ్య? సగమే బట్టలు ఇప్పుతాను పూర్తి బట్టలు ఇప్పుతాను అని స్టేట్మెంట్ల దాకా వచ్చాడు. కానీ ఎక్కడ కూడా జగన్ నువ్వు అలాంటి వాడివి, జగన్ నువ్వు ఇలాంటి వాడివి, జగన్ జే బ్రాండ్స్ అధినేత అని చెప్పరు చూడండి. శంఖం చక్రం ధనుంజయ కృష్ణమోహన్ లాంటి వారే నోరు విప్పల, రాజ్ రెడ్డి నోరు విప్పితే అదే నా ఆఖరి రోజు అన్నారు. అసలు అసలు జగన్ గారు అంత ఇదిగా భయపెట్టేస్తారా? అంటే ఏమోనండి, సిన్నయ్య ఎట చచ్చిపోయినాడో మీరు చూసినారుగా. అట్లంతా జరిగితే ఆ మాదిరిగా మాకు కూడా కొద్ది కొద్దిగా భయం అవుతున్నదండి అంటూ ఎక్కడికక్కడ కప్ చిప్ సాంబార్ బుడ్డి లాగా అయిపోయారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లిక్కర్ స్కామ్ అంతిమ ఘట్టానికి వచ్చింది. కానీ జగన్ గారు కూడా ఎవరిని మనస్ఫూర్తిగా విచారించినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం చెప్పట్లేదండి. ఇప్పుడు వరకు చాలా వరకు అరెస్ట్ అయినాయి కదా మేడం. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు A1 మొత్తం చేసింది కర్మ కర్త క్రియ అంతా కూడా రాజకేశ్వరి రెడ్డి అని చెప్పాడు కదా, అప్పుడు కొన్ని ఆధారాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా ఆధారాలు సిట్టు సంపాదించింది, చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తా ఉన్నారు విజయసాయి రెడ్డిని. ఇప్పుడు ఎట్లా ఉండబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి పేరు ఎవ్వరు చెప్పట్లా. ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా జగన్ పేరు తీసుకురాలేదు ఈ కేసులో. సార్ ఎవ్వరు తీసుకురాలేదు కాదు, తీసుకురారు. మరి ఏం చేస్తారు సిట్టు? అంటే వాళ్ళు చెప్పింది విని రాసుకుంటారా? వాళ్ళు చెప్పిన వాళ్ళ పేర్లు తీసుకొచ్చి నుంచోబెట్టడమేనా పని? సిట్ అంటే కూర్చోవడమేనా? నుంచొని చేసే పనులే ఉండవా? సిట్టు దర్యాప్తు చేయాలా. జే బ్రాండ్స్ ఎవరి పేరుతో జే ఉంది, ఎమ్మెల్యేలు ఎంతమంది పేరుతో జే ఉంది, ఎవరు ఇన్ని కోట్ల డబ్బులు వచ్చినాయి, ఎవరు విదేశాలతో ఎక్స్చేంజ్ చేయించుకున్నారు, ఎవరు ఎవరిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నారు. సో ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు చేసి పట్టుకోవాలి. కానీ ఇతను చెప్పాడని అతను చెప్పాడని ఇతన్ని తీసుకొస్తే వాళ్ళదే అంటున్నారు. మిథున్ రెడ్డి గారు అంటారు బెయిల్ వేసుకుంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు, ఏమయ్యా ఎఫ్ఐఆర్ లో నీ పేరు లేదు కానీ ఎందుకు కంగారు? లేదండి వాళ్ళు అలాంటి వాళ్ళేనండి, ఎఫ్ఐఆర్ లో నా పేరు పుట్టించకపోయినా సాక్షులతో నా పేరు కూడా చెప్పించి నన్ను కూడా పార్టీగా చేసి నన్ను కూడా లోపలేస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సిట్ ఏం చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏం చేస్తుంది అనేది కాదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరికీ రాజు కంటే మొండివాడు గట్టివాడు. రాజు మంచివాడు కానీ మొండివాడు కాదు కదా. మరి జగన్ అన్న మొండివాడు ఏ స్థాయి దాకా వెళ్ళి ఏ స్థాయి నుంచి వెనక తెస్తాడో తెలుసు. సాయన్నకి అల్లుడికి తమ్ముడు అక్కడ లిక్కర్ దాంట్లో ఇరుక్కున్నారు. అంటే సాయన్న తెలివితేటల మీదే వ్యాపారాలు నడుస్తాయి అన్న ఉద్దేశంతో నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి చిన్నాయన గారు గుండెపోటు అని చెప్పే వరకు ఆయన పాత్ర కీలకం. ఇప్పటికిప్పుడు నల్ల జుట్టు ఎండిపోయింది కదా అని తెల్ల జుట్టు వచ్చింది కదా అని దీనికి రంగేయకుండా నేను పెద్దవాడిని నేను ముసలివాడిని అంటే ఆ పప్పులే ఉడకవండి. పెద్దోడుకో న్యాయం, పేదోడుకో న్యాయం, బాగా తిన్నోడుకో న్యాయం, తిననోడుకో న్యాయం. ఏంటండి తప్పు? ఎవరు చేసినా తప్పే. మీరు తప్పు చేసిండ్రు, మిమ్మల్ని ఎదుగుతారిగా. సాయన్న దగ్గరకు వచ్చింది ఘటాలు. సో ఎనీవే, సుప్రీంకోర్టు నుంచి మా అడ్వకేట్ల సమూహం చెప్పింది మాకేంటంటే, జగన్ గారిని అరెస్ట్ చేసినా ఆయన ముందుగానే ఎలా బయటికి రావాలి, ఎప్పుడు బయటికి రావాలి, కోర్టు వారు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలనేది అంతా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారంట. పెట్టేసుకొని లోపలికి వెళ్ళాక 2 నెలలు అయిందా, ఉన్నీలే 1 నెల ఉన్నాక వెళ్దాం, ఇప్పుడు కంగారు లేదు. ఏంటంటే కవిత గారు ఎన్ని రోజులు ఉన్నారు, అన్నకంటే ఎక్కువ రోజులు ఉండాలి. మనోజ్ సిసోడియా, కేజ్రీవాల్ గారు ఎన్ని రోజుల తర్వాత బెయిల్ పెట్టుకున్నారో అన్ని రోజులకి మళ్ళీ ఒక 10 రోజులు జరిగాక బెయిల్ పెట్టుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆ సానుభూతి ఎలా వస్తుందంటే, అది కూడా ఒక స్క్రిప్టే. మనం ఒక మర్డర్ చేసేటప్పుడు వేలు ముద్రలు పడకుండా ముందే చూసుకోండి, మనం లేకపోతే పుడుచున్న వాళ్ళని బయటికి తెస్తారు అనే ఒక భయం ఉంటది చూడండి. ఆ మాదిరిగా గౌరవ జగన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ లిక్కర్ ఈ డిస్టిలరీస్ కి నేను పర్మిషన్ ఇవ్వలేదు, నా హయాంలో ఏ డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇచ్చినారయ్యా ఇన్ని డిస్టిలరీస్ కి అంటే అదే చెప్తున్నానండి. ఏం చెప్తున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, దాని తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది, దాని తర్వాత వచ్చిన మా ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ తో ఏ డిస్టిలరీస్ కి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని గొప్ప మెసేజ్ ఇస్తారు. సో దాని ఎఫెక్ట్, ఆధారాలు లేని పితిపట రెడ్ బుక్ పరిపాలన, లేకపోతే కీచపు పరిపాలన, లేకపోతే దీన్నే కక్ష సాధింపడ్డారంటూ ఏంటో చెప్పేస్తారు.
సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వారు తప్పు చేశారని వారి మనస్సాక్షికి తెలుసు. వారు తప్పు చేశారని పలుసార్లు వారి మనస్సాక్షి వారిని నిలదీస్తుంటుంది. సో తప్పులు ఎవరు చేయకుండా లేరు. చేసిన తప్పులు దిద్దుకొని మన వల్ల తోటి వారికి, సాధారణ ప్రజలకి ఎప్పుడూ అన్యాయం జరగకూడదు. అన్యాయం జరగకూడదు. సో అటువంటి విషయాల్లో 100% 100% జగన్ రెడ్డి గారు, మీరు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ యుద్ధకాండలో, ఈ అరణ్యకాండలో, ఈ సుందరకాండలో, అన్ని కాండల్లో మీ పాత్ర ఉంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. లా అండ్ ఆర్డర్ ని కాంప్లికేషన్ చెయ్యొద్దు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు రైట్ మేడం. జనాల్లోకి వెళ్తే, లిక్కర్ కేసు వెలికిలే తీస్తే అప్పుడు నన్ను అక్కడ అరెస్ట్ చేయాలని మీరేదో అంకుశంలో రాజశేఖర్ గారి లాగా, ఆ అంకుశంలో అదేంటిది రామిరెడ్డి గారి లాగా మీకోసం ఎవరో రాజశేఖర్ వస్తారని ఎదురు చూస్తూ, ఇవంతా కలలు కనద్దు సార్. దీనివల్ల లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుంది. ఆయనేమి అదేంటది తప్పుల్ని ప్రశ్నించేవారు కాదు, తప్పుల్ని ఎలా ప్రశ్నించాలో రాదు. అసలు ఏది తప్పో ఏది ఒప్పో గౌరవ జగన్ రెడ్డి గారికి తెలియదు కాబట్టే గతంలో ఏ రోజు ఆయన ఒక మాట రైతుల గురించి సపోర్ట్ గా మాట్లాడలా, అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపలా. అమరావతి ఉద్యమానికి కారకులైన వారు సుప్రీంకోర్టు నుంచి ఎన్నో లక్షల డబ్బులు పెట్టుకొని అడ్వకేట్లను తీసుకొచ్చి కేసు అయితే గెలుస్తారు, కానీ న్యాయస్థానాల్లో ప్రజా కోర్టులో ఎప్పటికీ మీరు ముద్దాయిలే. సిన్నాయన ఉంటే ఊరికి బాగా బాగోగుండేదట. ఊర్లో వాళ్ళు చెప్తున్నారండి, పులివెందుల వాళ్ళు. ఉమ్, సిన్నాయన లేని రోజు నుంచి ఈ రోజుకి ఒట్టిపోయింది మా అభివృద్ధి అని కూడా చెప్తున్నారు. ఉమ్, మరి ఏం అభివృద్ధి ఆగిపోయిందో, ఏం చేయాలనుకుంటున్నారు? ఏ మెడికల్ కాలేజ్ తీశారో దానికి పర్మిషన్ ఎందుకు అయిపోయిందో, ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని వెలుగులోకి వస్తాయండి. ఎనీవే, కూటమి కూటమిలో సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో అది 100% ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందనే ఒక మెసేజ్ ను మాత్రం మనం కూటమి రైట్ ప్రభుత్వం మేడం. ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలి. ఎట్టకేలకి అంతిమ లక్ష్యం జే బ్రాండ్స్ అధినేతని తప్పక పట్టుకోగలరు. ఈసారి సాయన్న చెప్పిన మాటలు ఆధారాలతో నిరూపితం చేపిస్తారు. అదే రకంగా దీని వెనకాల ఎవరున్నారో చెప్పడానికి సంకోచించే వాళ్ళకి చాలా గొప్ప భరోసా ఇచ్చి వారితో నిజాలు చెప్పిస్తారు. ఎందుకంటే వారందరూ పాత్రధారులే, సూత్రధారులే. ఎవరో జగన్ రెడ్డి గారు, అవతల వ్యక్తులు. సో ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాగల రోజులన్నీ మంచి రోజులుగా భావిద్దాం. రాష్ట్ర అభివృద్ధి పదాన్ని ముందులోకి తీసుకువెళ్దాం. అదే రకంగా ఎన్నో కంపెనీలు ఇక్కడ రావాలి, బిడ్డలు ఇక్కడిక్కడే మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం ఇచ్చే 15,000 కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాల్సిన పని లేదు. మంచి భవిష్యత్తు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా బిడ్డలకి, వారే వారి తల్లిదండ్రులకి నెలకి 50,000 60,000 పైచిలకు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఇవ్వగలుగుతున్నారు. సో ఇవన్నీ ప్రజల్లో మంచి మార్పులు తీసుకొచ్చి సైబరా టవర్స్ ని మించిపోయేలాగా రాజధాని కట్టాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో ముందుకు వస్తున్న బాబు గారు, లిక్కర్ స్కామ్ లో మోసాలు చేసి కోట్లు దేశాలు దాటిచ్చి క్వాలిటీ లేని లిక్కర్ ఇచ్చి జంగారెడ్డిగూడెంలో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యి, ఈ రోజుకి 1,000 కోట్ల ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీని డిప్యూటీ సీఎం కూడా సంబంధం లేకుండా నారాయణ స్వామి గారి దగ్గర కాకుండా ఇక్కడ హోటల్స్ లో పెట్టినారని, దీనికి కారణమైన వాసుదేవ రెడ్డి గారు ఇంకా ఇక్కడిక్కడే ఉన్నారని, సో ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి దీని ద్వారా జరిగిన స్కీములు పెడితే ప్రజల్లో ఆలోచన బిగిన్ అవుతుంది. ఇలాంటి వారిన గత ప్రభుత్వంలో ఎంచుకునింది, ఇలాంటి వారిన ముఖ్యమంత్రి చేసింది, మా తప్పు మేము దిద్దుకుంటాం, ఇంకెప్పుడు ఆ పని చేయమంటూ మళ్ళీ వాళ్ళలో చైతన్యం నింపాలి. అతను చేసిన దుర్మార్గాన్ని మనం చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. యా, చూద్దాం మేడం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ కేసులో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.